ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ పై దాడి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్ గా చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి చేరుతుంది. ఫ్రెండ్స్, కేటీఆర్ బస్ పై కోడి గుడ్లతో దాడి. ఇక నల్గొండ బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్తున్న బస్సుపై ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. నల్ల దుస్తులు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వీటి కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. బస్సుల్లో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కూడా ఉన్నారు. ఇక కేటీఆర్ హరీష్ రావు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన కోడిగుడ్ల దాడి. దాంతో పాటు ఇక ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కోడిగుడ్ల దాడి అయితే చేయడం జరిగింది. గో బ్యాక్ అంటూ నినాదాలు అయితే చేయడం జరిగింది. పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయి వారిని చెదురుమదురు ఘటనలు లేకుండా శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఎటువంటి ప్రమాదం అయితే ఎవరికైతే జరగలేదు. తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరోసారి ఊహించని